ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం। ఈరోజు నేను మీకు ఇంతవరకు మీరు చూడనటువంటి సరికొత్త బోధన అభ్యసన సామగ్రిని పరిచయం చేస్తున్నా। దీని పేరు జోడ్ బనావో లేదా జోడించండి। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునాది అక్షరాస్యత సంఖ్యాశాస్త్రంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకి FLN కిట్ని అందించడం జరిగింది। ఆ కిట్లో ఒక బోధన అభ్యసన సామగ్రి ఇది కూడా ఉంది। అందులో ఇది కూడా ఒకటి। జోడించండి అనే బోధన అభ్యసన సామగ్రిలో ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం। మీరు వీడియోలో చూస్తున్నట్లు ఒక 6 గడులుని బోర్డుపై అమర్చి ఉంటారు। అదేవిధంగా ఈ 6 గడుల చుట్టూ కొన్ని అక్షరాలను అమర్చి ఉంటారు। వీటితో పాటు 6 పాత్ కార్డ్స్ కూడా ఉంటాయి। పాత్ కార్డ్స్ అంటే దారిని చూపే కార్డ్స్। ఇంకా పదాల కార్డులు కూడా వీటితో పాటు ఉంటాయి। వీటన్నిటినీ మీరు వీడియోలో గమనించవచ్చు। ఈ బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించడం వలన విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, ప్రాదేశిక ఆలోచన వంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి। ఈ బోధన అభ్యసన సామగ్రిని ఎలా వినియోగించాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం। నీకు ఇచ్చినటువంటి పదాల కార్డులో ఏ పదాన్ని ఎంచుకుంటున్నావు? గజం। అందులో ఉన్నటువంటి అక్షరాలు గజం। ఆ అక్షరాలు చార్టు పైన ఎక్కడున్నాయో చూపెట్టు। గజం। ఈ అక్షరాలను చేరుకోవడానికి నువ్వు ఏ పాత్ని ఎంచుకుంటున్నావు? పాత్ కార్డ్స్ని ఇప్పుడు తీసుకొని నువ్వు ఎంచుకున్న మార్గంలో పెట్టి చూద్దాం। ఓకే, స్టార్ట్। గజం, గజం। ఊతం, ఊతం, ఊతం। ఈ అక్షరాలను చేరుకోవడానికి నేను ఈ దారిని ఎంచుకుంటున్నాను। ఊతం, ఊతం। జనం, జనం, జనం। ఈ అక్షరాలను చేరుకోవడానికి ఈ దారి ఎంచుకుంటున్నాను। జనం, జనం। స్టార్ట్। రసం, రసం, రసం। అక్షరాలు కలపడానికి ఈ దారి నేను ఎంచుకుంటున్నాను।
సాధారణంగా ఈ వీడియోని 1వ తరగతి పిల్లల చేత చేయించి ఉండాలి. కానీ ఈ బోధన అభ్యసన సామగ్రి అనేది చూడడానికి చాలా కొత్తదిగా ఉంది. 1వ తరగతి పిల్లలు చేయడానికి ఇబ్బంది పడడం వలన పై తరగతుల పిల్లల చేత ఈ వీడియోను చేయడం జరిగింది. క్రమక్రమంగా ఈ కాన్సెప్ట్ని నేర్చుకున్నాక 1వ తరగతి పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నా. నాకు తెలిసి ఈ వీడియో మన ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.